ఏపీలో పింఛన్దారులకు పండుగే పండుగ అయిపోతుంది. పోర్రి 3000 ఉన్న పింఛన్ 4000 చేస్తా అని మాట ఇచ్చే కదా. ఇక చెప్పిన మాట నిలబెట్టుకుండు బాబు సారు. అంతేకాదు ఏప్రిల్ నెల సంది 1000 రూపాయల చొప్పున ఎక్స్ట్రా పైసలు కూడా కట్టించిర్రట. ఇక చూడుర్రి పింఛన్ వంచే పేరంటాన్ని పండుగ లెక్క ఎట్లా చేసిర్రో. అరే వా, మాట అంటే మాటే. పింఛన్లు పెంచుతా అని మాటిచ్చి నిలబెట్టుకుండగా ఏపీ సీఎం బాబు సారు నిన్న ఫస్ట్ నాడు మబ్బుల 6 కొట్టంగానే పింఛన్లు ఇస్తందుకు పోయిండు. గంట పొద్దుగాల సార్ వస్తాడని ఎవ్వరు అనుకోలే కూడా. ఇగో మంగళగిరి ఎస్టీ కాలనీలున్న ఈ గుడిసెలో ఉండేటోళ్లకు ఫస్ట్ పింఛన్ అందజేసిండు సార్ ఇట్లా స్వయంగానే. ఇక స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిండాయే. ఇంత మంచి మోక మళ్ళొస్తుందో రాదు అని, సార్ మాకు ఇల్లు లేదు సార్, ఈ గుడిసెలో ఉండలేకపోతున్నాం సార్ అని అడిగితే అప్పటికప్పుడే ఇల్లు మంజూరు చేసి ఏడాది లోపట్నే మీ ఇల్లు పూర్తవుతుందని మాటిచ్చి పోయిండు. నేను ఇల్లు కట్టేయమంటాను, చెప్తాను, కట్టి మీకు ఎట్లా చేయాలో చేస్తాను అన్నాడు, చేపిస్తాను. ఇక అటు పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ సార్ కూడా పింఛన్లు వంచిండు. ఇటు చూడుర్రి రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు సార్ అయితే పాలకొల్లులో ఏకంగా పాద పూజలే చేసిండు పింఛన్లు తీసుకుంటున్న పెద్ద మనుషులందరికీ. సంతోషం. మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఆనందంగా సంతోషంగా ఉండాలి. ఓట్లు అడిగేందుకు వచ్చినప్పుడల్లా ఇట్లా చేయలే ఇవ్వలు కదా అని అనుకున్నారట. ఇక రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సార్ అయితే ఏకంగా బ్యాండ్ బాజాలు, మేళతాళాలు, డప్పు సభులతోని పెళ్లి పేరంటాలలో వచ్చినట్టే ఇంటింటికి తిరుక్కుంటా పింఛన్లు వంచిండు. నెలకు 4000 మొత్తం జగన్ పాలనలో మీకు 7000 ఆయన మాట ఇచ్చిన ప్రకారం 1వ తారీఖు నుంచి ఇచ్చారు. 4000 పింఛని 3 నెలల సంది 3000 తీసుకుంటారు కాబట్టి ఇక దానికి నెలకు 1000 రూపాయల చొప్పున ఎక్స్ట్రా కలిపి మొత్తం 7000 ఇస్తున్నామని చెప్పిండు. ఇట్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కాడికెళ్ళి ఈ లీడర్లంతా పెంచిన పింఛన్లు వంచే ప్రోగ్రాంలో పాలు పంచుకొని పండుగ లెక్క చేసిర్రు. కానీ పొద్దుగాలనే ఇంటింటికి తిరుక్కుంటా లీడర్లు వస్తుంటే అరే మళ్ళీ ఇప్పుడేం ఎన్నికలు ఉన్నాయా అని కన్ఫ్యూజన్ రేట పబ్లిక్ అయితే జరిసేపు. కానీ ఓట్లు అడిగేతందుకు కాదు, పెన్షన్లు వంచేతందుకు కూడా ఇట్లనే వస్తామని చూపెట్టారు పో.